లూకాసు సువార్త 19వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు మార్చి చదువుకుందామండి. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయిను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసిన్నదని అతనితో చెప్పగా, అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళినని చాలా సనుగుకొనిరి. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిన్నది. మట్టుకు చాలండి. మరొక మాట నేను చదువుతా ఉన్నాను ఈ అధ్యాయంలోంచే 4వ వచనం. అప్పుడు యేసు ఆ త్రోవను రానేయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి అనే మాట ఇక్కడ కొంచెం ఆలోచించేద్దాం. 2 విషయాలు. మొదటి మాట, నేను ముందుగా అనే దాని మీద ఒక ఆలోచన చేశాను. ముందు అనే మాటకి కొన్ని నానా అర్థాలుగా ఉండే విషయంలో ముందు అనే పదానికి నేను అలా ఆలోచన చేసుకున్నాను. ఒక పరుగు పందెంలో ముందుండే వ్యక్తి విజయానికి సాదృశ్యంగా ఉంటాడు. ఒక సేనని నడిపించేటువంటి సేనకు ముందుండే వ్యక్తి నాయకుడిగా ఉంటాడు. ఒక కార్యక్రమాన్ని జరిగించేటప్పుడు ముందుగా ఉండే ఆ విషయంలో ఎవరైతే ముందుగా ఉంటారో దానిని ఆసక్తిగా అని ఆలోచన చేశాను. మరొకటి, ముందు అంటే ఒక గుంపును నడిపించేటువంటి ఆ గుంపుకు ముందుండే వ్యక్తి మాదిరిగా ఉంటారు అని నేను ఆలోచన చేశాను. ఈ రాత్రి ఈ ముందు ఉండే విషయమై నేను విజయం సాధించిన వానిగా తీసుకోలేదు, అలాగా మాదిరిని చూపించేవానిగా తీసుకోలేదు. ఈ రాత్రి ఆసక్తి విషయమై ఒక ఆలోచన కలిగి ఉన్నాను. ముందు అంటే ఆసక్తి అనే ఆలోచన నేను కలిగి ఉన్నాను. యోహాను సువార్త 2వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినట్లయితే, యోహాను సువార్త 2వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే, ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నవి వ్రాయబడి ఉన్నట్లు జ్ఞాపకం చేసుకున్నది. ఇక్కడ మనము ఈ సందర్భాన్ని మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు వారు ఆ స్థలానికి వచ్చినప్పుడు ఆ మందిరంలో వ్యాపారం జరిగిస్తున్న సందర్భాన్ని మనం చూస్తాం. అక్కడ ఆ మందిరంలో ప్రభు చెప్తా ఉన్నారు, ఈ మందిరం దేవుని మందిరం, ఇది ప్రార్థనా మందిరం. దేవుని మందిరం అది, ప్రార్థన జరగవలసిన మందిరం అది. కానీ అక్కడ వ్యాపారం జరుగుతూ ఉంది. వ్యాపారం అనగా వ్యాపారం చేసేవారు అబద్ధాలు ఆడతారు, వ్యాపారం చేసేవాళ్ళు మోసాలు చేస్తారు. అబద్ధం చెప్పి మనకి నాశరకమైన అమ్మటం మనం చూస్తాం. మోసం చేసి పనికిరానివి మనకి పనికొస్తాయని మోసం చేసి అమ్మటం మనం చూస్తాం. ఇక్కడ ఇటువంటి ఆ మందిరంలో ఆ వ్యాపారం అంటే అబద్ధికులు మోసగాళ్ళతో నిండిపోయిన ఆ మందిరాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చూసినప్పుడు ఆయన ఆత్మ పరితాపంతో చెందిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆయన దాన్ని తట్టుకోలేకపోయారు ఆయన. అందుకనే తాళ్లతో కొరడాలుగా చేసి వారు అక్కడి నుంచి తరిమి వేసినట్లు. అంటే దీర్ఘశాంతమంతుడైన ప్రభువుకే ఆ సమయాన్ని చూసినప్పుడు కోపం వచ్చింది. ఎందుకు అంటే ప్రార్థించే మందిరము, దేవుని మందిరమైన ఆ మందిరంలో వ్యాపారాన్ని చేస్తున్న సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. అంటే అబద్ధాలు చెప్పేవారు, మోసం జరిగించేవారు మందిరంలో ఉన్నప్పుడు ప్రభువు తట్టుకోలేకపోయారు. దాన్ని చూసినప్పుడు ఈ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నదన్న మాటని అక్కడున్న శిష్యులు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. నేటి దినాల్లో అనేక సంఘాల్లో ఇటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కొన్ని అమ్మటం, నూనె ఇట్లాంటి అమ్ముతున్నప్పుడు మన హృదయం ఎంత
మండుతూ ఉంది. భక్షించటం అంటే నేను ఇలా అర్థం చేసుకున్నాను, నిద్రపోకుండా ఉండే పరిస్థితి, ఆహారము తినని పరిస్థితి. అంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, మన కుటుంబంలో ఒక సమస్య తలెత్తినప్పుడు ఆహారాన్ని తినలేం, నిద్రపోలేం, దేని మీద కూడా దృష్టిని సారించలేం. అది భక్షించటం అంటే నేను అలా ఆలోచన చేశాను. అంటే యేసుక్రీస్తు వారి యొక్క ఆసక్తి ఇక్కడ ఎలా ఉంది అంటే తనని స్థిమితముగా ఉండనివ్వలేదు. ఆ మందిరం యొక్క పర్యావరణాన్ని, ఆ పరిస్థితులను బట్టి ఆయన ఆసక్తి ఆ విధంగా ఉందని నేను అక్కడ గమనించడం జరిగింది. ఇక్కడ మరొక మాట, ఇంకా కొన్ని ఆసక్తి కలిగిన వారి యొక్క జీవితాల్లోకి తొంగి చూసిన తర్వాత మనం వాక్యాల్లోకి కొన్ని మాటలు ఆలోచన చేసుకుందాం. ఇంకొక మాట మనం ఆలోచన చేసినట్లయితే సమూయేలు మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుతా ఉన్నానండి. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి వగు యెహోవా, నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఇక్కడ చూసినట్లయితే ఒక తల్లి యొక్క ఆసక్తి ఎలా ఉంది అంటే, తన బిడ్డ కొరకు మాత్రమే ఆమె ఆసక్తి కలిగలేదు. తనకు పుట్టినటువంటి బిడ్డ అంటే ఆమె ఒక ఆడపిల్లని అడగటం లేదు, ఒక మగపిల్లని అడుగుతుంది, ఒక మగపిల్లవాడిని అడుగుతుంది. ఎందుకంటే ఆ మగపిల్లవాడు దేవుని సేవ చేయటానికి ఆనాటి దినాల్లో సేవకులుగా, పరిచారకులుగా ఉండటానికి అవకాశం ఉంది. కాబట్టి ఆమె దేవుని పట్ల ఆసక్తి ఎలా ఉంది అంటే ఆ పిల్లవాడి గురించి ప్రార్థిస్తూ ఉంది. ఆమె ఆసక్తి మనం చూడవచ్చు. సమూయేలు గారు ఆ జీవితాన్ని మనం ఆలోచన చేసిన వారమే. ఒక తల్లిలో ఉన్న దేవుని పట్ల, దేవుని సేవ పట్ల ఉన్న ఆసక్తి ఒక గొప్ప యాజకుడిని అందించింది. ఒక తల్లిలో తన బిడ్డ పట్ల ఉన్న ఆసక్తి, దేవుని విషయమైన ఆసక్తి ఆ బిడ్డని ఒక పరిచారకునిగా అందించింది. ఆ యొక్క మందిరంలో ఒక సేవకునిగా అందించబడ్డాడు, ఒక పరిచారకుడిగా అందించబడ్డాడు. అంత మాత్రమే కాదు, రాజుకి సలహాదారుడిగా అందించబడ్డాడు. అంత మాత్రమే కాదు, సేవకునికి నమ్మకస్తుడిగా, పరిచారకుడిగా కూడా ఆ సమూయేలు అందించబడటానికి గల కారణం, ఒక తల్లి దేవుని విషయంలో ఉన్న ఆసక్తి ఎలాంటి బిడ్డను అందించిందంటే, ఒక యాజకునిగాను, ఒక పరిచారకునిగాను, సేవకునికి అందుబాటులో ఉండే పరిచారకుడిగా కూడా అందించినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. ఆమె ఆసక్తి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరొక మాట మనం ఆలోచన చేసినట్లయితే, ఈ మాట మనం అందరం ఎరిగిన వారమే. అమ్రాము యెకోబేదుని చూసినట్లయితే ఆ తల్లిదండ్రులు పడినటువంటి ఆ కష్టం, ఆనాటి దినాల్లో 3 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల్ని చంపమని రాజాజ్ఞ అక్కడ ప్రకటించబడినప్పుడు ఆ బిడ్డని చాలా జాగ్రత్తగా దాచిపెట్టారు. ఎందుకంటే తనకు ముందే మిరియాము పుట్టి ఉంది, కానీ ఈ బిడ్డ మీద అంత కేర్ తీసుకుంటానికి గల కారణం, ఈ బిడ్డ దేవుని సేవకు ఉపయోగపడాలి, దేవుడి చిత్తం నెరవేర్చబడాలి అనేటువంటి ఆ తల్లిదండ్రుల యొక్క ఆసక్తి ఆ బిడ్డని ప్రొటెక్ట్ చేయడానికి మనం ఆ రోజు చూస్తూ ఉన్నాం. జమ్ము పెట్టి చేసి కీలు పూసి నైల్ నదిలో విడిచిపెట్టి వెళ్తాన్ని మనం చూస్తూ ఉన్నాం. జాగ్రత్త పరిచారు. ఎవరి కోసం అంటే దేవుని చిత్తము, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి ఆ తల్లిదండ్రులు పడిన ఆసక్తి ఇశ్రాయేలు జనాంగానికి ఒక గొప్ప నాయకుడిని తీసుకొచ్చింది. తల్లిదండ్రులు ఆ బిడ్డ పట్ల చూపిన దేవుని పని విషయమై, దేవుని చిత్తం విషయమై చూపించిన ఆసక్తి ఆ బిడ్డని ఇశ్రాయేలు జనాంగానికి ఒక గొప్ప నాయకుడిని అందించింది. అంత మాత్రమే కాదు, ఆ ఇశ్రాయేలు జనాంగానికి దేవునికి ఒక మధ్యవర్తిని అందించింది. ఇశ్రాయేలు జనాంగానికి ఒక ముందుగా ఉండే ఒక మాదిరి కలిగిన వ్యక్తిని అందించింది. ముందే అనుకున్నాం కదా, ఒక మాదిరి కలిగి, ఒక మందకు మాదిరి కలిగి ఎప్పుడు ఇవి చేయగలరంటే దేవుని విషయమైన ఆసక్తి కలిగిన వారు, దేవుని విషయమై భక్షించబడేటువంటి హృదయాలు కలిగిన వారు, ఆ దేవుని చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని ఎరిగి దానిలాగా మనం జీవించాలి, నా కుటుంబం అలా ఉండాలి, నాకు పుట్టినవారు అలా ఉండాలి అని ఎవరైతే హృదయంలో, ఆత్మలో ఆ ఆతృత, అంటే
నిద్రపోనితనం అంటే నిద్రపోరు వాళ్ళిక దేవుని విషయమై ఆకలి దప్పులు ఉన్నవారికి ఆయన చిత్తము ఆయన ఇష్టము నెరవేర్చడానికి అటువంటి ఆసక్తి కలిగినటువంటి అమ్రాము ఏకోబేదు ఇశ్రాయేలు జనాంగానికి ఒక నాయకుడిని, ఇశ్రాయేలుకు దేవునికి ఒక మధ్యవర్తిని, ఇశ్రాయేలుకు ముందు నడిచే ఒక మాదిరి కలిగిన వ్యక్తిని అందించినట్లు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరొక వ్యక్తిని ఆసక్తి కలిగిన దేవుని పట్ల ఆసక్తి కలిగిన ఒక వ్యక్తిని మనం చూసినట్లయితే అదే లూకాసు వార్త 2వ అధ్యాయం 36వ వచనం చదువుతా ఉన్నానండి. మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఇక్కడ ఈమె గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఈమె నిండు వృద్ధాప్యం అంటే దేవుడు ఇచ్చినటువంటి అధిక బలాన్ని దాటి ఉన్న ఈ వృద్ధాప్యంలో ఉన్న ఈ స్త్రీ యొక్క ఆసక్తి, ఆ మందిరం పట్ల ఆసక్తి ఎలా ఉంది అంటే ఆ మందిరానికి గొప్ప సేవ చేసేటువంటి ఒక పరిచర్య చేయు స్త్రీగా నిలబెట్టింది. లోకంలో విలువలేని ఆమె, కుటుంబంలో లెక్కలేని ఆ విధవరాలు దేవుని మందిరం పట్ల ఆమెకున్న ఆసక్తి ఎలాంటిది అని మనం చూడగలుగుతా ఉన్నాం. ఈమె మోకాళ్ళు నొప్పులు ఉన్నాయని వంక చెప్పలేదు, నేను విధవరాలను కదా అని వంక చెప్పలేదు, నేను నడవలేనని వంక చెప్పలేదు, నా ఆరోగ్య పరిస్థితి బాగోలేదని వంక చెప్పలేదు. ఓపిక ఉన్నంత వరకు మందిరంలో పరిచర్య చేసి ఉంటుంది. ఓపిక లేని, నడవలేని, నిలబడలేని స్థితిలో ఉంటే మరి ఆమె ఎలా ఇచ్చిందో తెలియదు. కానీ నాకైతే ప్రార్థన ద్వారా, యాచన ద్వారా మందిరానికి సేవనందించింది. ఇది ఆలోచన చేస్తున్నప్పుడు నాకు కొంతమంది ఎరిగి నేను మాట్లాడిన వృద్ధులు, విధవరాండ్ర గురించి, నడవలేక సాకులు చెప్పినటువంటి ఆ తల్లుల గురించి నేను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు నాకు కాళ్ళు బాగానే ఉన్నాయి. నేను కూడా దీని గురించి ఆలోచన చేసుకున్నాను. 43 సంవత్సరాలకు మరి నేను ఎలా ఉన్నాను అనుకున్నాను. మరి ఈ యొక్క అన్న, ఈ స్త్రీ వృద్ధాప్యంలో ఉంది, 84 సంవత్సరాల వృద్ధాప్యంలో ఉన్న ఈ స్త్రీ మందిరానికి పరిచర్య చేయడానికి ఏ వంక చెప్పలేదు. చీపురు పట్టుకొని ఓడవలేకపోవచ్చు, కానీ ఇంట్లో మంచం మీద కూర్చొని కదలకుండా కూర్చునేటువంటి మనం పరిస్థితి కలిగి ఉన్నాం. అలాగే మందిరంలో కూర్చొని ప్రార్థన ద్వారా దేవుని సేవకులు ప్రయాణాల కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన ద్వారా మనం సేవనందించవచ్చు. ఈ యొక్క అన్న వృద్ధాప్యంలో ఉన్న ఈ స్త్రీని చూసినప్పుడు నా మట్టుకు నేను కూడా సిగ్గుపడి ఈ విషయాన్ని 2 సార్లు చదువుకున్నాను. ఈమె గురించి నేను 2 సార్లు చదువుకొని, ఒకటి నాలోకి చూసుకున్నాను, ఇంకొకటి 3 స్థలాల్లో సంఘాల్లో ఉన్న వృద్ధుల వైపు కూడా చూసుకున్నాను. నేను వృద్ధాప్యాన్ని వంకబెట్టుకుంటున్నాం, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులని వంకబెట్టుకుంటా ఉన్నాం, నడవలేనని వంకబెట్టుకుంటా ఉన్నాం. కానీ ఇక్కడున్న ఈ వృద్ధురాలు 84 సంవత్సరాలు పైబడి నాకు తెలిసి ఈ 3 ప్రాంతాల్లో ఉన్న సంఘాల్లో ఎవరు కనిపించలేదు నాకు. కానీ వాళ్ళు కూడా అంటే నడి వయసుకు వచ్చినప్పటికీ కూడా మనం కాళ్ళ వంక పెట్టుకుంటా ఉన్నాం. బరువాటి మనం మోయలేకపోవచ్చు, కానీ మన సేవని ప్రార్థన ద్వారా మందిరంలోకి వచ్చి మనం అందించవచ్చు. ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న పరిచర్య ద్వారా, సేవకులు పరిచర్యను బట్టి మన యొక్క ప్రార్థన విజ్ఞాపనల ద్వారా సేవను అందించేవారుగా ఆ వృద్ధాప్యంలో వాళ్ళు ఉండాలని వారి గమనంలోకి ఈ మాటలు వారికిని నాకును కూడా తీసుకొని వస్తూ ఉన్నాను ఈ రాత్రి. మరొక మాట ఇక్కడ మనం చూసినట్లయితే అదే లూకాసు వార్త ఇందాక చదువుకున్న 19వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే 19వ అధ్యాయంలోకి వద్దాం. ఇప్పటి వరకు మనం ఆసక్తి విషయమైన కొంతమంది జీవితాలని మన గమనంలోకి తీసుకొని వచ్చినట్లు మనం గమనిస్తూ ఉన్నాం. ఇంకో మాట మనం చూస్తే 19వ అధ్యాయం 2వ వచనంలో, ఇదిగో సుంకపు గుత్తాదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు. తర్వాత ఇంకో మాట చూస్తే 3వ వచనం, యేసు ఎవరో అని చూడగోరిని కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ యెరికో పట్టణంలో సంచరిస్తుండగా అక్కడ ఒక వ్యక్తిని మనకి ముందుకు తీసుకురావటం పరిశుద్ధాత్ముడు ఈ లేఖనాల ద్వారా తెలియపరుస్తూ ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే సుంకపు గుత్తాదారుడు అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి, మరొక మాట చూస్తే ధనవంతుడు అంటే సమృద్ధి కలిగిన వ్యక్తి. ఈ లోకంలో ప్రభుత్వ ఉద్యోగ గుర్తింపు పొందినవాడు, ఈ లోకంలో ధనం కలిగిన వాడు అంటే ఆస్తిపరుడుగా మనం చూడొచ్చు. ఒక ధనవంతుడు, ఒక ప్రభుత్వ ఉద్యోగి యేసు ఎవరో చూడగోరి అని
అనే ఒక ఆలోచన ఆయనకి ఎలా కలిగిందంటే, అంతకుముందు యేసుక్రీస్తుని రుచి చూచిన అనుభవం లేదు ఆయనకి. అంతకుముందు యేసుక్రీస్తు వారితో సహవాసం కలిగిన అనుభవం లేదు. అంతకుముందు యేసుక్రీస్తు వారితో సంబంధం కలిగిన అనుభవం లేదు ఈ జక్కయ్యకి. ఈయన ప్రభుత్వ ఉద్యోగి అయి ఉన్నాడు, ఇక్కడ చూసినట్లయితే ధనవంతుడే ఉన్నాడు. కానీ ఈయన ఎలా ఉన్నాడు అంటే, యేసు ఎవరో చూడాలని ఎలా వచ్చాడంటే, అందరూ వెళ్ళిపోయినాక రాలేదు. ఎలా వచ్చాడండి ఈయన? ముందుగా ఉన్నాడు. ఈయన ముందుగా ఉన్నాడు. దేవుని పట్ల ఆసక్తి కలిగిన వారు, దేవుని సహవాసం పట్ల ఆసక్తి కలిగిన వారు, దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాలనే ఆసక్తి కలిగిన వారు ముందుంటారు. నెలలో 5 వారాలు 4 వారాలు కుదరకపోవచ్చు, నెలలో 1 వారం అయినా కుదురుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు అందుకనే ఆయా పరిస్థితుల్లో బిజీగా ఉన్న వ్యక్తులనే మనం చూసాం. ఇక్కడ కూడా ఇతను ఎవరంటే ప్రభుత్వ ఉద్యోగి. ఉద్యోగాన్ని వంకబెట్టుకోలేదు ఇతను. నేను ధనవంతుడిని కదా వెనకమాల వెళ్దామని తన స్థితిని బట్టి వంకబెట్టుకోలేదు. సహవాసం పట్ల ఆసక్తి, దేవునితో సంబంధం కలిగి ఉండాలన్న ఆసక్తి, దేవుణ్ణి చూడాలన్న ఆ ఆతృత ఈ ఉద్యోగాన్ని పక్కన పెట్టాడు. తనకున్న స్థితిని పక్కన పెట్టాడు. ఎక్కడున్నాడంటే ముందుగా ఉన్నాడు. ఇంకా ప్రభువు రాలేదు ఆ మార్గంలోకి, ఇంకా జనం వెంబడించే జనం రాలేదు, ఇంకా ముందుగా ఉన్నాడు. నేను ఈ విషయం ఆలోచన చేస్తున్నప్పుడు నేను ఎన్నిసార్లు సంఘ సహవాసంలో క్రమ కూడికలకి నియమ కూడికలకి ముందుగా కోల్పోయానేమో అనిపించింది. ముందుగా అంటే ఆసక్తిని తెలియపరుస్తూ ఉంది. ఖచ్చితంగా విశ్వాసిగా ఉన్న ఆత్మీయ జీవిత ప్రయాణంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆసక్తి కలిగి ఉన్నారు అని మనం ఎలా గుర్తించవచ్చు అంటే, వారి ప్రజెన్స్ ముందుగా ఉంటుంది. ముందుగా ఉంటుంది. చాపలేక ముందే ఉంటుంది. మందిరాన్ని ఓడ్చక ముందే ఉంటారు వాళ్ళు. పాటలు పాడక ముందే ఉంటారు. ప్రారంభ ప్రార్థనకు ముందే ఉంటారు వాళ్ళు ఆసక్తి కలిగిన వాళ్ళని నా మట్టుకు నేను ఆలోచన చేసుకున్నాను. అలా ముందుగా రాకపోతే మనం ఎలాంటి వారం అనేది ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలని నేను కూడా ప్రభు పేరట మీకు తెలియపరుస్తా ఉన్నాను. మరొక మాట మనం చూస్తే, అదే అధ్యాయంలో మనం చూసినట్లయితే ముందుగా పరిగెత్తి అనే మాట మనం ఆలోచన చేయొచ్చు. ఒక ధనవంతుడు, ఒక ఉద్యోగి రోడ్డు వెంట పరిగెత్తాడు. ఆయన ఆసక్తి ఏం చేసిందంటే, నేను పరిగెత్తడం ఏంటి అనుకోవట్లేదు. ఆయన ఆసక్తి దేవుని కొరకు పరిగెత్తాడు. ఆయన సంఘం కొరకు పరిగెత్తాడు. తాపీగా ఇంట్లో పనులన్నీ చేసుకొని ముందుగా వెళ్దాం అనుకునే స్థితిలో లేడు ఈ ధనవంతుడు, ఈ ఉద్యోగి. మన ఆసక్తి, మన ఇంటిని కూర్చున్న ఆసక్తి మనల్ని భక్షిస్తూనే ఉంటుంది. గోళ్ళకున్న పెచ్చులు ఊడిపోతే పెయింట్ వేసేద్దామంటే నిద్ర పట్టదు, పెయింట్ పోయిందంటే. ఒక మంచానికి ఉన్న కమ్మిరిగిందంటే నిద్రపోం మనం. మన ఇంట్లో ఏమైనా అవసరతలు, ఏ బొచ్చులు సొట్లబడ్డాయో లేకపోతే పనికిరాని గిన్నెలు ఏమైనా కనపడితే నిద్ర పట్టదు, మార్చేయాలి త్వరగా. కానీ మందిరంలో ఏదైనా పెచ్చు ఊడింది అనుకోండి, మందిరంలో ఏదైనా అవసరత ఉందనుకోండి, చక్కగా నిద్రపోతాం మనం. ఆసక్తి భక్షిస్తుంది. ఇన్ని త్వరగా పరిగెత్తాలి, నేను ప్రభు కన్నా ముందుండాలి, ఇంకొకరు ఆ పనిని పట్టుకునే లోపు నేను ఉండాలి, ఈ పని సేవకుని ద్వారా తెలియపరిచే లోపే ముందు నేను ఉండాలి. ఆసక్తి కలిగినటువంటి ఆ హృదయం కూర్చొనివ్వదండి, నిలబడినివ్వదు, అన్నం తిన్నివ్వదు. ఈ ధనవంతుడు, ఈ ప్రభుత్వ ఉద్యోగి యొక్క ఆసక్తి నిలబడినివ్వలేదు అతన్ని. కూర్చొని చక్కగా మెట్ల దగ్గర కూర్చొని సొంకం వసూలు చేసుకుంటామే, పిండుకున్నంత ట్యాక్స్ ఆయనకి. కానీ దేవుని పట్ల ఆసక్తి నిలబడినివ్వలేదు, ఆయన స్థానంలో కూర్చొనివ్వలేదు. పరుగు తీసే జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరొక మాట మనం చూసినట్లయితే అదే 3వ వచనంలో, యేసు ఎవరో అని చూడగోరని కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. ఇక్కడ మనం చూసినట్లయితే జనులు గుంపు కూడి ఉండుట వలన, పొట్టివాడే ఉండటం వలన ఈయన ఏం చేశారంటే, ఈ పొట్టితనం అనేది ఎదుటి వ్యక్తులకి, ఎదుటివారు ఎగతాళి చేసే స్థితి. ఈయన రూపము ఎగతాళి చేయబడే స్థితి అయింది. కానీ ఈయన ఎలా ఉన్నాడు, నువ్వేమనుకుంటే నాకెందుకు, నేను ప్రభువుని చూడాలంతే, ఎవరు చూస్తే నాకెందుకు, నేను ప్రభువు కనపడాలంతే. చాలామంది ఆరాధనకు వచ్చాం, ఆరాధనలో నోరు తెరం, ప్రార్థించడానికి వచ్చాం, ఇక్కడి నుంచి అనౌన్స్మెంట్ మీద అనౌన్స్మెంట్లు, ప్రార్థన చేయండి, పాటలు పాడండి, ఆరాధన చేయండి. ఎందుకు అంటే, నా ఆరాధన నేను చేస్తే ఎవరన్నా తప్పులు ఎదుగుతారేమో, ప్రార్థన ముందు నేను చెప్తే తప్పులేమని చెప్తానేమో, తప్పుగా కాదు, చేయలేక కాదు, నాలో ఏమన్నా తప్పులు పడతారేమోనని. అదేంటిదంటే
ఈ మాట సేవకులు చాలా సంవత్సరాల కిందట నేను వచ్చిన కొత్తలో చెప్పారు. సిగ్గుపడుతున్నామంటే అహంకారం అంట. అది నన్ను చూసి నవ్వుతారా అనే అహంకారం అంట. ఈ పొట్టువాడు తన రూపాన్ని చూసుకోవట్లేదు ఆయన. నేను ప్రభువుని చూడాలంతే, నా ఆరాధన ప్రభువుకు చూడాలి, మనుషులు చూడకూడదు. మనుషులు ఏకీభవించేలాగా చేయాలి, కానీ నా ఆరాధన ప్రభువుకు చూడాలి, ప్రభువుకు వినపడాలి. నా ఆరాధన ప్రభువుని గణపరిచేదిగా ఉండాలి. నా ప్రార్థన ప్రభువుకి అందించబడాలి. నా ప్రార్థన సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. కానీ నన్ను వాళ్ళు చూస్తున్నారా, వీళ్ళ చూస్తున్నారా? ఆసక్తి కలిగిన వాళ్ళు మనల్ని ఎవరు చూస్తున్నారో ఉండరండి, ప్రభువునే కేంద్రీకరిస్తాం. ఆసక్తి కలిగిన వాళ్ళు సంఘాన్ని సహవాసంలో ఉన్నవారిని ఏకీభవించాలనే ఆలోచన ఉంటుంది తప్ప, నా ఆరాధన ఎవరన్నా తప్పుపడతారేమో, నా ప్రార్థనలో ఏమన్నా తప్పులు ఎదుగుతారేమో, ఒకవేళ నేను ప్రార్థన చేస్తే నవ్వుతారేమో, ఆ బిడిపడలేదు ఆయన. ఎటువంటి వాడంటే ఈయన కామన్ పర్సన్ కాదు. ఈయన ప్రభుత్వ ఉద్యోగి, ఒక క్యాడర్ ఉంది, ట్యాక్స్ కలెక్టర్, ఒక సమాజంలో. అలాగే ప్రభువు నోటీస్ చేశారు ఈయన. ఎక్కడిని పరిశుద్ధ లేఖనాల్లో పరిశుద్ధాత్ముడు కూడా నోటీస్ చేశాడు. ఇంట్లో ఉన్న జక్కయ్య గురించి చెప్పట్లా, ఆయన స్థితిని, ఆయన స్థాయిని చెప్తా ఉన్నాడు, ఆయన పరపతిని చూపిస్తూ ఉన్నారు ఇక్కడ లేఖనాల్లో పరిశుద్ధాత్ముడు. ఎందుకంటే నేను ఇలా ఉన్నప్పుడు నేను అనుకున్నాను, నేను ఎట్లా ఉన్నానో అనుకున్నాను నేను చూసినప్పుడు. అనేక మార్లు పలుమార్లు మనం చేరి వచ్చిన మనలో ఈ యొక్క అవినవ భావం మనలో కనపడతా ఉంటుంది, అన్యుత భావం మనలో అనిపిస్తూ ఉంటుంది. ఏమైనా అనుకుంటున్నారేమో, నా ప్రార్థన ఏమనుకుంటున్నారు. పరీక్ష చేసుకుంటాం మంచిదే, అది ఇంటికి వెళ్ళినాక పరీక్షించుకోవాలి. కానీ ప్రార్థన చేయకముందు పరీక్షించుకుంటే అక్కడితో మనం ఆగిపోతాం. ఈ రూపంలో పొట్టిగా ఉన్న ఈ జక్కయ్య ఎగతాళి చేయబడే స్థితిలో ఉన్న ఆయన రూపం మనుషుల వైపు చూడలేదండి, దేవుని వైపు చూచాడు. దేవుణ్ణి ఆరాధించినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇదే మాట మనం కొన్ని వచనాల్లో కూడా మనం చూడవచ్చు. ఎట్లాంటి పరిస్థితులు మనం చూడవచ్చు అంటే, సమూయేలు 2 చూడవసరం లేదండి, 6:16 చూస్తే అక్కడ మందసం ఎదుట ఎవరున్నారండి? మందసం ఎదుట దావీదు, రాజు అయిన దావీదు ఎలా ఉన్నాడండి? వస్త్రములు తీసుకున్నాడు. ఎవరు చూస్తే నాకెందుకు, నా భార్య చూస్తే నాకెందుకు, నా పక్కన వాళ్ళు చూస్తే నాకెందుకు, నా ఎదుట దేవుడున్నాడు, నేను ఆరాధించేది దేవుడిని, నేను రాజునని చూడట్లేదు ఆయన. ఇక్కడ చూస్తే ఆసక్తి కలిగిన ఆ వ్యక్తి గొప్ప ఆరాధికుడిగా మనకి దావీదు గారు కనపడతా ఉన్నారు. మరి మన ఆసక్తి మన సంఘంలో మనల్ని ఏ స్థితిలో ఉంచిందో, నా మట్టుకు నేను ఈ పరిశీలన చేసుకున్నప్పుడు నేను ఆరాధికుడిగా ఉన్నానో, లేకపోతే ఎటువంటి దుర్భర స్థితికి నేను వెళ్ళానో అని ఆలోచన చేసుకుంటా ఉన్నాను. మరొక మాట చూసినట్లయితే ఇదే 19వ అధ్యాయంలో చూస్తే, అప్పుడు యేసు ఆ త్రోవను రానేయుండును గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. ప్రభువుని ఆసక్తి కలిగిన ఈ జక్కయ్య ప్రభువుని చూడటానికి ఎక్కడెక్కాడండి? చెట్టెక్కి కూర్చున్నాడు. ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఒక ధనవంతుడు ఎక్కడ కూర్చున్నాడండి? చెట్టెక్కి కూర్చున్నాడు. ఈ రోజున నన్ను పరిశీలించుకున్నా, కొంతమందిని చూసినా నాకు ఎలా అనిపించిందంటే, తమ స్థాయిని బట్టి కిందన కూర్చోలేరు. కాళ్ళు లొంగపోతే, నడుములు ఇబ్బంది అయితే తప్పదు, కానీ స్థలాలు ఎత్తుక్కుంటాం మనం. నేను కింద కూర్చుంటాం ఏంటి? నా స్థాయి ఏంటి? సేవకుల ముందు నేను కూర్చుంటాం ఏంటి? ఆయన పైన కూర్చొని నేను కింద కూర్చుంటాం ఏంటి? ఆయన ఆర్డర్లు ఎత్తే నేను చేయటం ఏంటి? ఆసక్తి కలిగిన వారిలో ఇలాంటి మనస్తత్వం ఉండదండి. ఆసక్తి కలిగిన వారు స్థలాలు ఎత్తుక్కోరు. ఎక్కడ కూర్చున్నాడు? చెట్టెక్కాడు. చెట్టెక్కి కూర్చున్నాడండి ఒక ధనవంతుడు, చెట్టెక్కి కూర్చున్నాడు ఒక ప్రభుత్వ ఉద్యోగి. ఆసక్తి ఎక్కడ కూర్చున్నావు అనేది కాదు, స్థలాలు ఎత్తుక్కుంటాం. ఎక్కడి నుంచి ఏదైనా ఒక గద్దింపు వస్తే, నన్ను గద్దించే అంతటోడా నాకు తెలియదు, ఆయన చిన్నప్పటి నుంచి నా ముందు పెరిగినాడు నాకు తెలీదా, ఎక్కడెక్కడ తిరిగినాడు నాకు తెలీదా? తెలిసి ఉండొచ్చు. ఆయనకి దేవుడు ఒక స్థానాన్ని ఏర్పాటు చేశారు, నువ్వు లోబడాలంతే. మనం ఆసక్తి కలిగిన వారమైతే స్థలాలు ఎత్తుక్కోం, ఆయన స్థానాన్ని మనం చూడం. ఎవరు పక్షంగా నిలబడుతున్నారో, ఎవరు ఆ స్థానాన్ని నియమించారో ఆయన్ని చూడాలి మనం. ఒకవేళ హద్దు మీరు మాట్లాడుతుంటే దయతో క్షమించండి, నాకు కూడా ఆసక్తి కలిగి లోపల మండుతూ ఉంది కాబట్టి కొన్ని మాటలు నేను అలా మాట్లాడుతూ ఉన్నాను, క్షమించండి. మరొక మాట మనం ఆలోచన చేసినట్లయితే, అదే 5వ వచనం చదువుతా ఉన్నాను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. ఇక్కడ మరొక మాట మనం చూసినట్లయితే, ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య ఎక్కడ కూర్చున్నాడంటే దేవుని దృష్టి పడే స్థానంలో కూర్చున్నాడు. దేవుని దృష్టి పడే స్థానాన్ని ఎన్నుకున్నాడు ఆయన.
చాలామంది మనం కూడా వస్తాం, సంఘానికి చేరి వస్తాం. ఎక్కడ కూర్చుంటాం తెలుసా అండి? మనకన్నా ఎత్తుగా ఉన్న వాళ్ళు వెనకమాల కూర్చుంటాం, లేకపోతే స్తంభం చాట్ల బెంచీల చాట్లు కూర్చుంటాం. ఎందుకని? దానికి కూడా ఒక ఆలోచన నేను కలిగి ఉన్నాను. ఆదికాండం 2వ అధ్యాయంలోకి వెళ్తే ఆదాము ఎక్కడ అంటే ఎక్కడ అంటున్నాడు ఆయన? నేను దాక్కున్నాను అంటున్నాడు. ఎందుకు? పాపం ఉంది. పోయిన వారం మానేశాం కాబట్టి, అప్పగించిన పని చేయలేదు కాబట్టి. ఎక్కడ ఉంటాం మనం? ఎత్తుగా ఉన్న వాళ్ళు వెనకమాల కూర్చుంటాం, లేకపోతే స్తంభాల వెనకమాల, బల్లల వెనకమాల, లేకపోతే పార్కింగ్ ప్లేస్లో కూర్చుంటాం. ఎందుకనంటే వీళ్ళల్లో ఆసక్తి లేదు. ఆసక్తి కలిగిన వారు దృష్టి పడే స్థానంలో కూర్చుంటారు. ఏ దృష్టి పడుతుందో, దేవుని దృష్టి ఎక్కడ ఉంటుందో ఆ స్థానాన్ని ఎన్నుకుంటారు వాళ్ళు. ఆ స్థానంలోకి మనం రావట్లేదంటే లోపల పాపం ఉంది, లోపల అవిధేయత ఉంది, లోపల తిరుగుబాటుతనం ఉంది. అందుకని ఆ స్థానాన్ని కోరుకోం, మనం దాక్కుంటాం. వెళ్ళి దాక్కున్నాను అంటున్నాడు ఆదాము. ఎక్కడున్నావు అంటే, ఇగో దిగంబరనై ఉన్నా, దాక్కున్నాను, దిగంబరనై ఉన్నా నేను. ఆసక్తి కలిగిన వారు ముఖాముఖిగా కూర్చుంటారు. అందుకనే ఆ మాటలో ఉంటుంది కదా, యథార్థవంతులు దేవుని ముఖ దర్శనమును చేయుదురు. అంత మాత్రమే కాదు, కొన్ని విషయాల్లో మనం ఆలోచన చేసినట్లయితే దేవుని దృష్టిలో వీరు కూర్చున్న విధానం, నేను ఇలా ఆలోచన చేసుకున్నాను ఈ మాటలు చదువుతున్నప్పుడు. దేవుని దృష్టికి, నా పైనున్న నా నాయకుని దృష్టికి, నా ఆత్మీయ, ఆర్థిక, మానసిక, భౌతికపరమైన నా కుటుంబ విషయాలు దేవుని సేవకుని దృష్టికి తీసుకొచ్చే విధంగా నేనున్నానా అని కూడా ఆలోచన చేసుకున్నాను. కష్టాలు ప్రతి ఒక్కరు తెస్తారు దేవుని సేవకుల దగ్గరికి. నాకు ఎక్కడ బాధ ఉందన్నా, ఎక్కడ పరిస్థితి ఉందన్నా, నాకు తప్పేం కాదండి, అవి తీసుకురావాలి. ఎందుకంటే మనల్ని నడిపించే నాయకులు సలహాలు ఇస్తారు, మంచిదే. కానీ సమృద్ధిలో వచ్చి చెప్తామా? మనకేదైనా కలిగితే వచ్చి, అన్నా నాకు దీంట్లో ఎలా వచ్చింది అని చెప్పగలమా? దాంట్లో చెప్తే మనం ఏం చేయాలి? వామ్మో ఆడకెళ్తే మళ్ళీ దశంభాగం దీంట్లో దీయమంటారు. అసలుకే మందిర అవసరతలు అనౌన్స్ చేస్తా ఉన్నారు, ఇవ్వకపోతే ఎట్టా? భయమేసిద్ది. ఆసక్తి కలిగిన వారు దేవుని దృష్టిలో పడే విధంగా ఉంటారు, దేవుని సేవకుని దృష్టిలో పడే విధంగా తెచ్చుకుంటారు. నా ఆత్మీయ జీవితాన్ని కూడా నేను అలాగే ఇప్పుడిప్పుడు నేను నడిపించుకుంటా ఉన్నాను. ఆయన దృష్టి రావటం నేను మంచిది, నాకు క్షేమం. నా కుటుంబంలో ఉన్న ప్రతి పరిస్థితి ఆయన దృష్టికి తీసుకురావటం క్షేమం. మనం ఏం చేస్తాం? ఊరంతా గప్పుమని మోగేదాకా మనం ఏం చేస్తాం? సేవకులు కనపడకుండా దాచిపెడతాం. మన పిల్లల గురించో మొత్తం బ్లోట్ అయిన తర్వాత అప్పుడు ఏం చేస్తాం? మనకు తెలుసు, ఆయనకి తెలిసిన సంగతి మనకు తెలిసి ఏం చేస్తాం? కళ్ళంపటి 2 కన్నీళ్లు గార్చుకుంటా, అన్న ఎట్లా జరిగిపోయిందన్నా అంటాం. అప్పుడు నాలాంటుంటే ఏం చెప్తారు? అక్క ఈ విషయం తెలిసి, అన్న ఈ విషయం తెలిసి 4 రోజులైంది మాకు. మనం అనుకుంటాం మన విషయాలు మనకి తప్ప ఎవరికి తెలియదు అనుకుంటాం. ఊరంతా మోగిపోతూ ఉంటుంది. ఆ తర్వాత మనం వస్తాం. కానీ ఏ సమయం అయితే మన అనానుకూలమైన పరిస్థితి మన కుటుంబాల్లో, మన ఆత్మీయ జీవితాల్లో, భౌతిక జీవితంలో ఎదురవుతూ ఉందో ఆ సమయంలో మనం మేలుకొని దేవుని దృష్టికి, దేవుని సేవకుని దృష్టికి, సంఘము దృష్టికి దాన్ని తీసుకొస్తే ఆ తగిన సమయోచితమైన సలహాలు మనకు అందించబడి ఆ ప్రమాదాలు, ఆ పరిస్థితుల నుంచి మనం తేరుకోవడానికి అవకాశం ఉందని నా మట్టుకు నేను ఈ మాటలు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు గమనించిన ఈ సందర్భాన్ని మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఎంతవరకు మనం దేవుని సేవకుని దృష్టికి మన సమస్యలు తెస్తాం, ఖచ్చితంగా తెస్తాం. సంతోషాన్ని తేవం, మనకు కలిగిన సమృద్ధిని తేవలం. ఇంక్రిమెంట్ పెరిగితే తెస్తామా? తేవం. స్థలం అమ్మితే మనం అనుకున్న దాని పైకన్నా ఎక్కువ తెస్తామా? తేవం. ఆసక్తి కేవలం మన అవసరతను దాటివేయబడే విధంగా ఉండి సేవకుల దృష్టికి అవి మాత్రమే తీసుకొస్తాం. మన వృద్ధిని తీసుకురాం. కానీ ఈ జక్కయ్య ఎలా ఉన్నాడంటే దేవుని దృష్టి పడే విధంగా ప్రభు యొక్క దృష్టి ఎక్కడైతే ఉంటుందో ఆ స్థానాన్ని ఎన్నుకున్నాడండి, అక్కడ కూర్చున్నాడండి. ఇంకొక మాట మనం ఆలోచన చేసినట్లయితే 6వ వచనం, 19వ వచనం చూస్తే, అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. ఆసక్తి కలిగిన వారు సంఘాన్ని, దేవుణ్ణి చేర్చుకునేవారుగా ఉంటారు. అన్ని సందర్భాల్లో, అన్ని విషయాల్లో అందరికీ కుదరకపోవచ్చు. కానీ నెలకొక్క మారైనా మనం సంఘాన్ని ఆహ్వానించేవారమై ఉండాలి. అది మనకి క్షేమం, మన ఆత్మీయ జీవితానికి క్షేమం. టీవీలు ఇంట్లో ఉన్న వాళ్ళ సంగతి నేను చెప్పలేను, కానీ లేకపోయిన వాళ్ళు అయితే ఖచ్చితంగా సంఘాన్ని మనం ఇంటికి ఆహ్వానించాలి. టీవీలు ఉన్నోళ్ళు, ఇంకొకటి పెట్టుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే పిలవరు, భయం వాళ్ళకి. సేవకులు వస్తే ఏం చేస్తారు?
ప్రతి ఇంచు గమనిస్తారు. దేని కొరకండి? అది మన క్షేమం కొరకు. దాన్ని బట్టి మనం పిలం. వస్తే మన ఇంట్లో లోపాలన్నీ బయటపడతాయి, నా విషయాలన్నీ బయటకు వస్తాయి. ఆయన అడుగుతా, ఒక మాటతో పానిస్తారా? పానివ్వరు, అడుగుతారు. అవన్నీ చెప్పాలి. ఎందుకు ఈ తలకాయ నొప్పి నాకు అనుకుంటాం. కానీ ఆసక్తి కలిగిన ఈ జక్కయ్య దేవుణ్ణి ఎలా తీసుకున్నాడండి? సంతోషంతో. చాలామంది లెక్కలేసుకుంటా తీసుకుంటారు, మన దగ్గర లేరులేండి చెప్తున్నా. లెక్కలేసుకుంటారు, ఎప్పుడు వెళ్ళిపోతారో వీళ్ళు, ఎంతమంది వస్తారో వీళ్ళు. ఆసక్తి కలిగిన వాళ్ళు సంతోషంతో చేర్చుకుంటారండి. ఆ మాట మనం కూడా ఇంకో మాట కూడా చూడొచ్చు. రాజుల గ్రంథంలో మనం చూస్తే ఇది మనకు తెలిసిన విషయమే. అక్కడ షునేమీరాలు మనకు కనపడతా ఉంది. ఎటువంటి ఆ కుటుంబం అంటే, ఆ కుటుంబం మన దగ్గరికి వచ్చుచూ పోవచ్చున్న సేవకునికి, ఇదిగో మన ఇల్లు ఎలా కట్టామో చూపిద్దాం అంటుందా ఆవిడ. మన ఇంట్లో ఉన్న ఫర్నిచర్ చూపిద్దాం అంటుందా. మనం ఎలాంటి బట్టలు కొనుక్కున్నాం అంటుందా. మన దగ్గరికి వచ్చుచూ పోవచ్చు ఉన్న సేవకుని అవసరాల నిమిత్తం ఒక గదిని నిర్మిద్దాం. గదిని కట్టమని నేను చెప్పలేండి, మనకంత పరిస్థితి లేదు కాబట్టి. ఏమంటుంది? ఆయన వచ్చి చూపోవచ్చు ఉన్నప్పుడు సేద తీరడానికి స్థలం ఇద్దాం, ఆయన అవసరాలు చూద్దాం, ఆయన ఆదుకుందాం, ఆయనతో మాట్లాడదాం, ఆయన పరామర్శిద్దాం, ఆయన అవసరాలు తెలుసుకుందాం. ఆసక్తి కలిగిన షునేమీరాలి కుటుంబం సేవకుడిని సంతోషంతో ఆహ్వానించడమే కాదు, ఆతిథ్యం ఇచ్చింది, సంతోషాన్ని ఇచ్చేటువంటి స్థితి. అందుకనే నాకు ఈ పరిచర్య చేసావు, నీకేం కావాలో అడుగంటే, దేవుని సేవకుని గురించి ఏదో ఆశించి ఆయన వస్తే నాకు ఆశీర్వాదం అని ఆమెను ఆహ్వానించలేదు ఆయన. ఆమె మనం దేవుని సేవకులు ఎందుకు ఆహ్వానిస్తాం అంటే, వచ్చితే మంచిది, ఆయన వస్తే ఆశీర్వాదం అనుకుంటా ఉంటాం. మంచిదే, అది మంచిది, ఆశీర్వాదం మంచిది మనకు రావటం సేవకులు వస్తే. కానీ ఈ షునేమీరాలు అలాంటి ఉద్దేశంతో దేవుని సేవకుని ఆహ్వానించలేదు. ఆయన ఆత్మీయ పోరాటంలో అలిసిపోయిన ఆ వారికి సేద తీర్చడానికి ద్వారాలు తెరిచిన కుటుంబం అండి అది. వారి అవసరాలను తీర్చడానికి ద్వారం తెరిచిన షునేమీరాలు ఆమె. ఆశీర్వాదాలు మాత్రమే ఆశించాం, తెరవలేదు ద్వారం సేవకునికి. ఇక్కడ చూస్తున్నప్పుడు నేనెన్ని మార్లు పిలిచానో సేవకునికి ఇంటికి అనిపించింది. ఒకవేళ పిలిచినప్పుడు సంతోషంతో ఉన్నానా, ఎంత అయిపోతుందో లెక్కలేసుకున్నానా? అసలు పిలవని కుటుంబాలు చాలా ఉన్నాయి. దేవుని సేవకునితో సంతోషపడటం, ఇక్కడ అదే చూడదు, సంతోషంతో పిలవటం. మన ఇంటికి ఎవరు వస్తే సంతోషపడతాం? మనం ఎవరు వస్తే సంతోషపడతాం చెప్పండి? బాగా మనకి ఇష్టమైన వాళ్ళు వస్తే మనం ఎలా ఉంటాం? సంతోషం మాట్లాడరేంటండి, సంతోషపడతాం కదా. బాగా మనకి ఇష్టమైన వస్తే. మరి సేవకులు వస్తే సంతోషం లేదంటే ఇష్టం లేదనేగా, అంతేగా. మనం ఎట్లా ఉంటాం? ఆయన రాగాల్ని ఇటు పలకరెత్తంటే ఇటు చూస్తూ ఉంటాం, లేకపోతే ఇంకోని పలకరెత్తా ఉంటాం. చాలామంది వందనాలు కూడా బెటర్. అసలు ఒక సహోదరి వెళ్తాం, వందనాలు చెప్తుంటే అమ్మాయి వందనాలు అంటుంది. అప్పుడు ఆ చెల్లితోనే మొహం మీద అన్న, మనం ఏం కార్పొరేట్ ఎంపలేదు కదమ్మా, దేవుడు అంటున్నాడు ఒకరినొకరు వందనాలు చెప్పుకోమని. చేతులు ఎత్తి పెట్టట్లే ఎవరు. వందనాలు అంటే వందనాలు చాలేబా అన్నట్టుంది. సంతోషంతో చేర్చుకుందామండి సంఘాన్ని, సేవకుల్ని సంతోషం తెచ్చుకుందాం, ఒక అర్థవంతంగా చేర్చుకుందాం సేవకుల్ని. వారి అవసరాల కొరకు వారిని సేద తీర్చడానికి, ఆ ఆత్మీయ ప్రయాణాలు, పోరాటాలు, దినదినం పోరాడేటువంటి స్థితి. పొగడ్త సభ నేను పెట్టలేదండి, ఉన్న వాక్యాలు చెప్తున్నాను, సొంత మాటలు చెప్పట్లేదు, పొగడ్తల గురించి చెప్పట్లా. ఆమె ఆహ్వానించిన విధానాన్ని తెలియపరుస్తూ నేను తెలుసుకున్న విషయాలు మీతో పంచుకుంటున్నాను తప్ప అధికారంగా కూడా మీకు చెప్పట్లేదు. అటువంటి ఆ స్థితిని మనం చూస్తూ ఉన్నాం. మరొక మాట ఆలోచన చేసినట్లయితే 9వ అధ్యాయము కాదన్నా మనం చూసినట్లయితే 8వ వచనం చూద్దాం. చూడండి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకిచ్చుచున్నాను. ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకిచ్చుచున్నాను. ఆసక్తి కలిగిన విశ్వాసి, ఆసక్తి కలిగిన వ్యక్తి సమర్పణ కలిగి ఉంటాడండి. జక్కయ్యలో సమర్పణ ఏంటండి అంటావా? కింద వచ్చినాన్ని బట్టి 4 గంటలు చెల్లిస్తాడు, తప్పు చేశాడు కాబట్టి అంటున్నావా? అని ఏమంటున్నాడు తెలుసండి? నా ఆస్తిలో సగాన్ని బేదలకు ఇస్తాను. సమర్పణ. మరి మందిరం కొరకు మనం ఏమి ఇచ్చామో నాకు తెలియదు, నేను కూడా ఏమి ఇచ్చాను నాకు తెలుసు, ఏమి ఇవ్వలేదు కూడా నాకు తెలుసు. ఏమి ఇవ్వలేదు నేను, ఒట్టి చేతులే, ఎప్పుడు వచ్చినా ఒట్టి చేతులు చూపించడమే నేను. ఇక్కడైతే ఆసక్తి కలిగిన జక్కయ్య, నా ఆస్తిని సగం మట్టుకు బేదలకు ఇచ్చేస్తాను. ఆసక్తి కలిగిన వారు సమర్పణ కలిగి ఉంటారు. మనం సంఘాని కొరకు, సహవాసం కొరకు, సేవకుల కొరకు ఏమి సమర్పించుకున్నామో, నా మట్టుకు నాకు కొన్ని విషయాలే సమర్పించుకున్నాను. నా సమయాన్ని కొంత ఇవ్వాలని, సహోదరులకైనా సంఘంలో వారికైనా సరే, 3 ప్రాంతాల్లో ఎవరికైనా నా సమయం
ఎవరికి ఉపయోగకరంగా ఉంటే వాళ్ళకి ఇవ్వాలని. దీంట్లో నా స్వార్థం కూడా ఉంది. ఎప్పుడు నేను ఏ పని చేసుకుంటానో కొంత డిపాజిట్ చేసి దాచుకుంటాను నేను దాంట్లో. ఈ రోజు ఒక పని చేసుకున్నానంటే నాకు ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే నా ధనము పైన దాచిపెట్టుకున్నాను. ఈరోజు వ్యర్థంగా బాలేదు నాకు. ఆసక్తి కలిగిన ఈ జక్కయ్య నా ఆస్తిలో సగం మట్టుకు అంటే సమర్పణ కలిగిన జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరొక మాట మనం ఆలోచన చేసినట్లయితే అదే 8వ వచనం ఆఖరి భాగంలో మనం చూసినట్లయితే, నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనా తీసుకునే ఎడల అతనికి 4 గంతులు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాను. ఎవరి యొద్దనైనా అన్యాయంగా తీసుకుంటే 4 గంతులు. ఇది పనిష్మెంట్. ఇది ఎట్లా ఉన్నాడు? తను చేసిన తప్పుకి ఎంత శిక్ష పడుతున్నాడు? నష్టపోవటానికి ఇష్టపడుతున్నాడు. తను చేసిన వ్యర్థంగా తీసుకున్న దానికోసం, అనవసరంగా తీసుకున్న దానికి 4 రెట్లు చెల్లిస్తున్నాడండి. గడిచిన సంవత్సరాల్లో నారి సురేష్ అన్న ఆ సంఘంలో పోగొట్టుకున్న దాన్ని, ఆ రోజు బైబిల్ స్టడీ మిస్ అయిపోతే సమయాన్ని నష్టపోయిన దాన్ని పూడ్చుకునేవాడు. వచ్చి ఇక్కడ మరుసటి రోజు వచ్చి 1 గంట కూర్చొని ప్రార్థన చేసి వెళ్ళేవాడు. ఆ వ్యాపారము ఉద్యోగాన్ని బట్టి పోగొట్టుకుని నష్టపోయిన ఆ సమయాన్ని ఇక్కడ పూడ్చుకునేవాడు. మరుసటి రోజుకి వచ్చి గంట సమయం ఒక్కడే గడిపి వెళ్ళిపోయేవాడు. ఇక్కడ ఎవరి దగ్గరైనా నేను అన్యాయంగా తీసుకుంటే 4 గంతులు అంటే చేసిన తప్పుకు మన సేవకులు కూడా చెప్పారు. ఏ తప్పు అయితే చేసామో ఆ తప్పు విషయమే మనమే బాధ్యత తీసుకోవాలి. ఇద్దరిని పంపించారు. ఇద్దరిలో ఒకరు తప్పు చేస్తే ఆ తప్పులో పాలి భాగస్తులు కూడా మనమే. 5 గ్రూప్కి ఒక పని అప్పగించారు. ఆ పనిలో ఒక్కరు తప్పు చేసిన 5 బాధ్యత అని మనం తీసుకోవాలి. మనం ఏమంటాం తెలుసా? నాకు చెప్పలేదు కదా అక్క, ఉందో అప్పుడు ఎందే, ఆయన అన్నాడు, నాకు తెలియదు. కానీ ఆసక్తి కలిగిన వారు నష్టపోయిన విషయమై, నష్టపరిచిన విషయమై బాధ్యత తీసుకుంటారు. అది కుటుంబ విషయమైనా, సంఘం విషయమైనా, పరిచర్య విషయమైనా. మరొక మాట మనం ఆలోచన చేసినట్లయితే ముగిస్తూ ఉన్నానండి. 9వ వచనంలో, యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిన్నది. ఇక్కడ మనం చూడొచ్చు, ఇతడును అబ్రహాము కుమారుడే. అబ్రహాం గారు ఎట్లాంటి వారంటే, ఆయన ఆశీర్వాదించబడినవాడు, ఆయన విశ్వాసులకు తండ్రిగా ఉన్నవారు. అంటే ఈ ఆసక్తి కలిగిన ఈ జక్కయ్యలో ఉన్న ఆసక్తి భౌతికపరమైన ఉద్యోగాన్ని, భౌతికపరమైన ధనాన్ని మాత్రమే ఈయన సంపాదించుకోలేదు. పరలోకమందున్న ఆశీర్వాదాలకి వారసుడయ్యాడు. పరలోక సంబంధంగా ఉన్న ఈయన ఆసక్తిని బట్టి, కేవలం ఆసక్తిని బట్టి విశ్వాసులకు తండ్రిగా ఉన్న ఆయనకు కుమారుడిగా వారసత్వాన్ని సంపాదించుకున్నాడు. జక్కయ్యలో ఉన్న ఆసక్తి పరలోకములో ధనవంతుడిగా చేయబడ్డాడు. పరలోకపు ఆశీర్వాదానికి, పరలోకపు వారసత్వానికి ఆయన వారసుడిగా చేయబడ్డాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఆసక్తి ఆయన కుటుంబానికి రక్షణ తీసుకొచ్చింది. జక్కయ్యలో ఉన్న ఆసక్తి ఆ కుటుంబానికి రక్షణ తీసుకొచ్చింది. ఈ ఆసక్తి లేకపోవటాన్ని బట్టి అనేక మార్లు మన కుటుంబాల్లో రక్షణ లేకుండా మిగిలిపోతూ ఉన్నారేమో అని నాకు ఈ ఆలోచన నేను చేస్తూ ఉన్నప్పుడు ఆలోచన చేస్తూ ఉన్నాను. ఆఖరి మాటగా నేను చెప్పి ముగిస్తూ ఉన్నానండి. 5వ వచనం మరొక మాట చదువుతాను. యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము. ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకా 2 మాటలు ఉన్నాయి కానీ అంతవరకు చాలండి. ఇక్కడ చూస్తే జక్కయ్య త్వరగా దిగు. ప్రభువు దృష్టి పడే స్థలాన్ని ఎన్నుకుంది జక్కయ్య, కానీ జక్కయ్యని దృష్టించింది ప్రభువు. దానికి కారణం జక్కయ్యలో ఉన్న ఆసక్తి. ఆయన వెంట ఎలా ఉన్నారు? సమూహం ఉంది. ఎవరి మీద ఆయన దృష్టి లేదు. ఎలాంటి వారంటే వాళ్ళు ఆశావాహులు, ఏదో దొరుకుతుందని వెళ్ళారు. కానీ ఆసక్తితో ఎదిగిన ఆ జక్కయ్యని ప్రభువు జక్కయ్య దిగు అంటున్నాడు. ఆసక్తి కలిగిన వ్యక్తిని ప్రభువు దృష్టిస్తారు. ఆసక్తి కలిగిన కుటుంబాల మీద ప్రభు కనుదృష్టి ఉంటుంది. ఆసక్తి కలిగిన కుటుంబాలతో ప్రభువు సహవాసం చేసేవారుగా ఉంటారని మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ మాటలు దేవుడి వెనుకల్లో దీవించిన గాక. మీ అందరికీ వందనాలండి. పరిశుద్ధుడు అయిన నమ్మదగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ నమ్మకత్వాన్ని బట్టి మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం ద్వారా మీకు స్తోత్రాలు. ప్రభువా, నీ మాటలు అందించడానికి నాకు ఇచ్చిన సిద్ధపాటు, అల్పుడిని తండ్రి, ఈ ఆసక్తి విషయంలో వెనకబడిన నా స్థితిని ఈ ధ్యానం చేసుకుంటుండగా తెలియపరిచి ఉండగా నీ సన్నిధిలో మోకరిల్లి నీ అనుమతి తీసుకొని నీ ఆత్మ ఆధారం చేత నిలబెట్టారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు.
ఆసక్తి కలిగిన వారి జీవితాలు మా ముందు ఉంచారు. ఆసక్తి కలిగిన జక్కయ్య జీవితం ఏ రీతిగా ప్రభువా దీవించబడిందో, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలకి ఏ రీతిగా కారణమైందో నేను తెలుసుకుంటా ఉన్నాం. అనేక మార్లు నీ సన్నిధికి ఆశతో ఉన్నాం, కానీ ఆసక్తితో రాలేదని నా మట్టుకు నేను కూడా ఒప్పుకుంటా ఉన్నాను. ఈ మాటలు విన్న ఈ రాత్రి ఈ ఆసక్తి విషయంలో తొలగిపోక నీ రాకడ వరకు నీ మందిరమును గురించి, నీ సహవాసం గురించి, నీ సంబంధం గురించి, సేవకుల యొక్క అవసరతల గురించి, మందిర అవసరతల గురించి మాలో ఆసక్తి మమ్మల్ని భక్షించే విధంగా, మా హృదయాల్ని ప్రేరేపించే విధంగా, మంటగలిగిన హృదయాలతో ఎప్పటికీ ఆసక్తులై ఉండే జ్ఞానమును, హృదయమును మాలో పుట్టించమని ముందున్న సమయాల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరట వేడుకొని నడుస్తున్నాం తండ్రి. ఆమేన్.